దేశవ్యాప్త రాజకీయాలు కనుక పరిశీలిస్తే తమిళనాడు రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. ప్రస్తుతం డిఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారంలో ఉన్నాడు. ఎన్డీఏ కూటమిగా ఏఐడిఎంకే, బీజేపీ, టీటీవీ దినకరన్ మరొక పార్టీతో కలిసి కూటమి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ద్రవిడవాదానికి హిందుత్వానికి మధ్య పోరు జరుగుతున్నట్టుగా ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికలు కనుక పరిశీలిస్తే బీజేపీ పార్టీ 20 స్థానాలకు పోటీ చేస్తే కేవలం 4 మాత్రమే గెలిచింది. ప్రస్తుతం స్టాలిన్ ద్రవిడవాదాన్ని సెంటిమెంట్ ను రగిలిస్తున్నాడు. మెయిన్ గా హిందీ భాషను వ్యతిరేకించడం కావచ్చు. అదేవిధంగా డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల తమిళనాడులో ఎంపీ సీట్లు తగ్గుతాయని, తద్వారా కేంద్రంలో తమిళ ఆధిపత్యం తగ్గుతుందని చెప్పేసి తమిళ సెంటిమెంట్ ను తెర మీదకి తీసుకువస్తున్నాడు. ఈ సమయంలో బీజేపీ పార్టీ 27 స్థానాల్లో పోటీ చేయడం అంటే తమిళవాదం ఉన్న సమయంలో బీజేపీకి, అన్నాడీఎంకే కూటమికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బీజేపీ తక్కువ సీట్లో పోటీ చేస్తే మాత్రం అన్నాడీఎంకే పార్టీకి, బీజేపీకి కొంత హెడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తమిళవాదం ఎక్కువగా ఉంటుంది తమిళుల్లో.